హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. ది మోస్ట్ అవైటెడ్ రాజాసాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. అండ్ సినిమాపై ఈ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ పెంచిందా లేదనేది కూడా చూద్దాం. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎగర్లీ చాలా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా సినిమాకు ఒక మంచి హైప్ అయితే తీసుకొచ్చింది. సో ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. చూసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇకపోతే ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం. Now close your eyes. Close your eyes. Take a deep breath. మా అదిరిపోయాడు ప్రభాస్ అన్న. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. ప్రభాస్ గారిని ఏదో ట్రాన్స్ లో అయితే తీసుకెళ్తున్నారు. ఎఫెక్ట్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చంపేశాడు బాబోయ్. డైలాగ్ ఏమైనా ఉందో ప్రభాస్ గారిది, చంపేశాడు బాబోయ్ అంటే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం అంటే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి మాత్రం ఒక కామెడీ సినిమాగానే తీసుకోవచ్చు అండ్ ఒక హర్రర్ మూవీగా తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ప్రభాస్ నుంచి కామెడీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ మూవీలో మాత్రం పుష్కలంగా ఉండబోతుందని అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. చూద్దాం, ట్రైలర్ మొత్తం చూద్దాం. ప్రభాస్ పిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారు. సూపర్ అబ్బా, అదిరిపోయాడు అన్న. చాలా రోజులు అయింది ప్రభాస్ గారిని ఇలా చూసి. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు అందరూ షాక్ అయిపోవాలి. ప్రభాస్ గారిని మాత్రం లుక్ వైజ్ చాలా ఫ్రెష్ గా చూపించాడు అబ్బా మారుతి. అంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రభాస్ గారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. చూద్దాం, కంప్లీట్ చేద్దాం ఇంకేముందో. రొమాన్స్ కూడా గట్టిగా పెట్టాడు అబ్బా. ఇక నా వల్ల కాదు, తల్లి దుర్గా నా మనవణ్ణి రక్షించు. దుర్గమ్మ తల్లిని చూస్తున్నారు. నేను కాపాడే చేయగలి మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. హర్రర్ ఎలిమెంట్ కూడా గట్టిగా పెట్టారు. మాడుతున్నాడు. చాలా గట్టిగా పెట్టారు. తెలుసుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. మొక్కలతో పైకి ఉండేలా ఉంది. పీక్స్ లెవెల్ ఆఫ్ హర్రర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి అబ్బా. క్లియర్ గా ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. హర్రర్ ని కూడా చాలా గట్టిగా పెట్టారని చెప్పాలి. It's impossible to face him. अभी देख लीजिए. రాజసాబ్ లోకి అంతా పలకిందులే. థియేటర్లో ఎలా ఉంటుందో ఏమైనా ఉందా? ప్రభాస్ అన్న పలకిందులు అయిపోయింది మొత్తం. ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి చీమన. చుట్ట కాలుస్తున్న లుక్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. నిజంగా పిచ్చెక్కించిందని చెప్పాలి. డైలాగ్ కూడా చాలా బాగుంది. పొట్టలో వేసిన పెడితే కొట్టడానికి నేను ఏమనిస్తే ఏమన్నాను. రాక్షసు. ఎక్స్పెక్ట్ చేయాల ట్రైలర్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల.
నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, నిజంగా చెప్తున్నాను. ట్రైలర్ ఎలా ఉంటుందో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీక్స్ ఉంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాను. ఓజీ ఫ్లేవర్ లో ఉండిపోవడం వల్ల ఏమో ఇంకా పవన్ కళ్యాణ్ మాట నోటండి వస్తుంది. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అబ్సల్యూట్లీ ఈ మూవీతో ఇంకొక హిట్ మూవీ అయితే పడిపోయిందని చెప్పాలి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, మాక్సిమం 1000 crores అనేది పక్కా. నాకైతే అలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది, చాలా బాగుంది, అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ గారి లుక్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన స్వాగ్ కానివ్వండి, కామెడీ టైమింగ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అంటే ట్రైలర్ లోనే ఇలా ఉంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యాక నేనైతే మన ఊహకైతే అందదనే చెప్తాను. అంటే డైరెక్టర్ మారుతి గారికి ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఆయన కెరీర్ లో ఇప్పటికొచ్చి పాన్ ఇండియా రేంజ్ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈ మూవీని కూడా ప్రభాస్ గారు ఉండడం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కెరీర్ లో ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆయన కెరీర్ కి రీసెంట్ టైమ్స్ లో ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓకే, ప్రభాస్ గారితో తీస్తున్నారు, గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి అలాంటి ఒక గ్రాండ్ లెవెల్ మూవీకి గ్రాండ్ స్టోరీ ఉండాలి, గ్రాండ్ స్క్రీన్ ప్లే ఉండాలి, అండ్ మూవీ అవుట్పుట్ కూడా చాలా గ్రాండ్ గా ఉండాలి. అప్పుడే కదా ఆయన స్థాయికి తగ్గ సినిమా తీశాడు అని పేరు ఈయనకి వస్తుంది, ఆయన స్థాయికి తగ్గ సినిమా ఆయనకి పడుతుంది. అండ్ మూవీపై ఆడియన్స్ ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ట్రైలర్ అయితే మాత్రం పీక్స్ అనమాట, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇంకా ఏగర్లీ వెయిట్ చేయడమే, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు చూసేద్దామని. నాకైతే మాత్రం కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ చేసింది ట్రైలర్ అని చెప్పాలి. సినిమాపై హైప్ ని ఇప్పుడు వరకు నాకైతే రాజేసాబ్ మీద ఎలాంటి హైప్ లేదు. అంటే ఎక్కడో కొడుతుందిరా సీనా అనే ఫీలింగ్ ఉంది, కానీ ట్రైలర్ చూసాక మాత్రం అదంతా మారిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీపై వచ్చేసాయి. ప్రభాస్ గారి లుక్ అబ్బా ఏమన్నా చూపించాడా మారుతి గారు. సినిమా కనుక హిట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మీకు గుడి కట్టేస్తారండి, ఖచ్చితంగా చెప్తున్నాను, గుడి కట్టేస్తారు. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్నది ఫ్యాన్స్ కాదు, డై హార్ట్ ఫ్యాన్స్. ట్రైలర్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అంటే సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ ని ఇంకా బాగా విశ్లేషించి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.